శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. కన్యాదానం మంగళవారం శుక్రవారం రోజుల్లో చెయ్యవచ్చా అన్న సందేహం చాలామందికి ఉంటుంది. చాలా వరకు మంగళవారం ముహూర్తాలు ఉంటే పెళ్ళిళ్ళు చెయ్యరు అసలు. మంగళవారం రోజు పెళ్లి ముహూర్తం అనేది నాకు తెలిసి నా ఆలోచన పరిధిలో చెయ్యకూడదు. మంగళవారం కన్యాదానం అంటే పెళ్లి పీటల మీదే కదా చేసేది, పెళ్ళిళ్ళే చేయకూడదు. అసలు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు యొక్క సాంప్రదాయం అంటే ఒక కార్యం ఉంటుంది, పెళ్లి కొడుకుని చేయటం పెళ్లి కూతుర్ని చేయటం పెళ్ళికి ముందు. దాన్ని కూడా మంగళవారం ఎవరూ చేయరు. ఎవరో కొంతమంది ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్లు, వీళ్ళకి ఉద్యోగాలు, వీళ్ళకి సమయం సరిపోవట్లేదని చేస్తున్నారు. కానీ మంగళవారం చేయకూడదు. ఎందుకంటే మంగళవారం మారు కోరుతుంది. అంటే మనం చేసే పని రిపీట్ అవుతుంది. అన్ని పనుల అంటే చాలా వరకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే కానీ హాస్పిటల్కి వెళ్ళకూడదు మంగళవారం. మామూలు జనరల్ చెకప్లకి మంగళవారం వెళ్ళారనుకోండి, ఎక్కువసార్లు మంగళవారం వెళ్ళాల్సి వస్తుంది. గమనించుకోండి. ఏదైనా కొత్త ఆఫీస్ ప్రారంభిస్తున్నారు, ఒక మీటింగ్ పెట్టుకోవాలి, వీటికి చాలా మంచిది మంగళవారం. గోళ్ళు కత్తిరించుకోకూడదు, జుట్టు కత్తిరించుకోకూడదు, ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. జాతక ప్రకారం మీరు వీటిని అనుసరించాలి. కానీ మంగళవారం మాత్రం పెళ్ళికూతురిని చేయటం పెళ్ళికొడుకుని చేయటం కన్యాదానం చేయటం చేయకూడదు. శుక్రవారం రోజుల్లో కూడా అమ్మాయిని కన్యాదానం చేయకూడదు. మళ్ళీ అందరికీ ఇక్కడ ఒక సందేహం వస్తుంది, మరి ఇన్ని రోజులు చెప్తున్నారు, మిగతా రోజుల్లో వాళ్ళ పేరు బలాల మీద దొరకాలి కదా ముహూర్తం అనేది అనే సందేహం వస్తుంది. శుక్రవారం మహాలక్ష్మికి ప్రీతికరమైన రోజు. అసలు అమ్మాయిని ఆ రోజు కన్యాదానం ఇచ్చేయటం మహాలక్ష్మి మన ఇంటి నుంచి వెళ్ళిపోయిందన్న భావన ఆ తల్లిదండ్రి కలిగి దుఃఖాన్ని కలిగింపచేస్తుంది. అయితే మన వాళ్ళు ప్రతిదానికి పరిహారం పెట్టారు. మరి శుక్రవారం అద్భుతమైన ముహూర్తం, వాళ్ళిద్దరి జాతకాల్లో అద్భుతమైన ముహూర్తం శుక్రవారం, తప్పక పెళ్ళి చేయాలి అన్నప్పుడు కన్యాదానం చేసే సమయంలో ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసుకుంటే మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోదు. ఇది గొప్ప ఘట్టం అండి. కన్యాదానం చేయటం అనేది చాలా గొప్ప ఘట్టం. ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకి ఆ బాధ ఏంటిదో తెలుస్తుంది. ఆ పెళ్లి చేసుకునే ఆ కన్యకి ఆ బాధ పుట్టింటిని వదిలేసి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. అబ్బాయి అమ్మాయి ఇంటికి వస్తాడా వాళ్ళందరినీ వదిలేసి? ఒక్కసారి ఊహించుకోండి పురుషులందరూ కూడా. కానీ తను కట్నం తీసుకొస్తూ మళ్ళా తన తల్లిదండ్రుల్ని, పుట్టిన ఊరిని, స్నేహితుల్ని అందరినీ వదిలేసి అత్తగారింటికి వస్తుంది. వచ్చాక ఎన్నో ఆంక్షలు. తన స్నేహితురాలతో మాట్లాడకూడదు, కలవకూడదు, పుట్టింటికి మాటికి వెళ్ళకూడదు. ఇటువంటి ఆంక్షల మధ్యలో ఉంటుంది ఈ కన్య. అటువంటి కన్యని దానం చేయటం మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాడు కూతురు పుట్టగానే తండ్రి. అటువంటి కూతురు దానం చేయటం, ఈ కన్యాదానం చేస్తేనండి ఎంతో పుణ్యం తల్లిదండ్రికి. ఆ అమ్మాయిలో లక్ష్మీదేవిగా భావిస్తూ, లేదు సీతారాములుగా భావిస్తూ, సీతగా భావిస్తూ కన్యాదానం చేయటం. మరి శుక్రవారం పరిహారం ఏంటో చెప్పమ్మా అంటారు. అప్పుడు కన్యని దానం చెయ్యగానే ఆ పెళ్ళి కొడుకు అమ్మ, పెళ్ళి కూతురు అమ్మ కొంగులో చిన్న లక్ష్మీ కాసుని ముడి కట్టాలి. పెట్టి కొంగుని తీసుకొని ఒక మూలకి ఈ లక్ష్మీ కాసును పెట్టి, మీ ఇంటి లక్ష్మిని నేను తెచ్చుకుంటున్నాను కాబట్టి ఈ లక్ష్మిని నీకు ఇస్తున్నానని కాసును పెట్టి ముడి కట్టటం. లేదు కొంత ధనాన్ని తీసుకొని వచ్చి కొంగున కట్టటం. ఇలా తప్పకుండా ప్రతి అమ్మాయి తల్లిదండ్రి గుర్తుపెట్టుకోండి. అబ్బాయి వాళ్ళకి ఎప్పుడైనా ముహూర్తం శుక్రవారం కుదిరింది అంటే మీరు మాట పట్లప్పుడే వాళ్ళకి చెప్పండి, మాకు ఇలా కట్టాలి, ఆడితేనే ఈ ముహూర్తానికి మాకు ఓకే అని. ఎందుకంటే మీ ఇంటి లక్ష్మిని ఆ ఇంటికి పంపిస్తున్నారు కదా. మళ్ళీ మీ ఇంటికి లక్ష్మి రావాలంటే ఇలా మీరు సాంప్రదాయాన్ని పాటిస్తే మంచిది. మంగళవారం అయితే అస్సలు చేయకూడదు, కన్యాదానం చేయకూడదు. శుక్రవారం చేయొచ్చు ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటూ. మన సంస్కృతి సాంప్రదాయాలు మనకెన్నో పరిహారాల్ని మనకు అందించిన ఋషులకి కృతజ్ఞత తెలుపుకుంటూ స్వస్తి.